జాక్ రైన్ గోస్ట్ వార్. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. పొలిటికల్ యాక్షన్ స్పై థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, జాక్ రైన్ తన సిఐఏ జాబ్ ని వదిలేసి పీస్ఫుల్ లైఫ్ కోసం దుబాయ్ వెళ్తాడు. కానీ సిఐఏ ఇంటర్నల్ అండర్ కవర్ మిషన్ లో ఇంటర్నేషనల్ కాన్స్పిరసీ బయటపడడంతో జాక్ మళ్ళీ వచ్చి ఆ డిజాస్టర్ ని ఎలా ఆపాడు అనేది మెయిన్ స్టోరీ. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫాస్ట్ పేస్డ్ గా గ్రిప్పింగ్ గా ఉంటుంది. డైరెక్టర్ ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా స్టార్టింగ్ 50 minutes లోనే మెయిన్ ప్లాట్ లో తీసుకువెళ్ళిపోతాడు. హీరో ట్రాన్సిషన్స్, ఆ దుబాయ్ సెటప్ అండ్ ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ వల్ల ఫస్ట్ హాఫ్ ఎక్కడ లాగ్ అనిపించదు. నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీని మనలో క్రియేట్ అవుతుంది. బట్ కమింగ్ టు సెకండ్ హాఫ్, ఇక్కడ గ్రాఫ్ కొద్దిగా డౌన్ అయిందని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో క్రియేట్ చేసిన హైప్ కి సెకండ్ హాఫ్ లో వచ్చే స్కెచెస్ కి సింక్ కాస్త తగ్గుతుంది. ఎందుకంటే స్టోరీ మొత్తం ప్రిడిక్టబుల్ గా అయిపోతుంది. ఎన్నో హాలీవుడ్ స్పై మూవీస్ లో చూసిన రొటీన్ ఫార్ములానే ఇక్కడ కూడా యూజ్ చేశారు. క్యారెక్టర్స్ ట్రాక్ అనేవి సీరియస్ గా వెళ్తాయి, కానీ లాజిక్స్ కాస్త మిస్ అయ్యాయని చెప్పొచ్చు. ఇంకా క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ బ్లాక్ మాత్రం చాలా రియలిస్టిక్ గా డిజైన్ చేశారు. ఎక్కడో టామ్ క్రూజ్ మార్క్ మిషన్ ఇంపాసిబుల్ రేంజ్ క్లైమాక్స్ అయితే కాదు, కానీ చాలా టెక్నికల్ గా గన్ ఫైట్స్ అండ్ హ్యాండ్ టు హ్యాండ్ కాంపాక్ట్స్ తో చాలా బాగుంటుంది. ఎనిమి బేస్ లోకి జాక్ ఎంటర్ చేసిన ఆ లాస్ట్ 50 to 20 minutes సీక్వెన్స్ అనేది యాక్షన్ లవర్స్ మాత్రం ఫీస్ట్ అనే చెప్పొచ్చు. కాకపోతే విలన్ ని ఎండ్ చేసే పాయింట్ ని ఇంకా కాస్త బెటర్ గా మైండ్ బ్లోయింగ్ గా రాసుకుంటే బాగుండేది. కొంచెం రొటీన్ గా ఎండ్ చేసిన ఎగ్జిక్యూషన్ అండ్ ఇంటెన్సిటీ మాత్రం క్లైమాక్స్ లో పీక్స్ లో ఉంటుంది. ఇంకా మూవీలో డ్రామా అండ్ ఎమోషన్ గురించి మాట్లాడుకుంటే, ఇదొక ప్యూర్ పొలిటికల్ అండ్ ఇంటెన్స్ డ్రామా. దేశభక్తి, డిపార్ట్మెంట్ లో ఉండే పాలిటిక్స్ అండ్ నమ్మక ద్రోహం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది డ్రామా మొత్తం. ముఖ్యంగా జాక్ రైన్ కి అతని పాత జామ్గీర్ కి మధ్య వచ్చే కొన్ని కన్వర్జేషన్ లో డ్రామా చాలా బాగా వర్కౌట్ అయింది. అలాగే జాక్ పాస్ట్ లైఫ్ కి సంబంధించిన కొన్ని చెడు జ్ఞాపకాలు సడన్ గా ప్రెసెంట్ లోకి రావడం వల్ల వచ్చే ఎమోషనల్ కనెక్ట్ బాగుంటుంది. కాకపోతే కమర్షియల్ మూవీస్ లాగా హెవీ మెలోడ్రామా ఉండదు. అంతా చాలా సెటిల్ గా ప్రొఫెషనల్ గా ఉంటుంది. పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, మెయిన్ హీరో క్యారెక్టర్ తన క్యారెక్టర్ కి 100% న్యాయం చేశాడు. జాక్ రైన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఆ కామన్ కంపోజిట్ నేచర్. ఎంత పెద్ద కష్టమైనా కంగారు పడకుండా మైండ్ ఉపయోగించి ప్లాన్ వేసి ఆ క్యారెక్టర్ చేసని అతను చాలా ఈజీగా క్యారీ చేశారు. ఇంకా అతని బాస్ జేమ్స్ రోల్ లో చేసిన యాక్టర్ కూడా ఇద్దరి మధ్య ఉండే సీనియర్ జూనియర్ బాండింగ్ పర్ఫెక్ట్ గా కుదిరింది. విలన్ కింద చేసిన యాక్టర్ కూడా లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా కూడా బాగానే సెట్ అయ్యాడు. కానీ అతని క్యారెక్టర్ అనేది ఇంకా కాస్త స్ట్రాంగ్ గా బిల్డ్ చేసి ఉంటే హీరోకి ఎలివేషన్ కి ఇంకా ఒక రేంజ్ ఉండేది. ఇంకా బీజిఎం అయితే ఈ మూవీకి వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు ఇంటెన్స్ మ్యూజిక్ మూడ్ ని బాగా ఎలివేట్ చేసింది. యాక్షన్ బ్లాక్స్ లో కూడా బీజిఎం పల్స్ రేట్ ని పెంచుతుంది. నెక్స్ట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ. విజువల్స్ మాత్రం హాలీవుడ్ స్టాండర్డ్స్ కి తగ్గట్టు చాలా రిచ్ గా ఉన్నాయి. ఎస్పెషల్లీ దుబాయ్లో తీసిన నైట్ షాట్స్, ఆ డెజర్ట్ సీక్వెన్స్ అండ్ సిఐఏ ఆఫీస్ సెటప్ ని కెమెరామెన్ చాలా గ్రాండ్ గా చూపించారు. యాక్షన్ సీక్వెన్సెస్ లో సేకీ ఎఫెక్ట్స్ కాకుండా ఫార్మింగ్ చాలా నీట్ గా ఉంది. కలర్ గ్రేడింగ్ కూడా పొలిటికల్ థ్రిల్లర్ కి తగ్గట్టుగా డార్క్ అండ్ రా టోన్ ని పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసింది. విజువల్ గా ఇది ఒక ఐఫిస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా డైరెక్టర్ అయితే రెగ్యులర్ హాలీవుడ్ స్పై థ్రిల్లర్ మూవీలా కాకుండా దీన్ని స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసే విధానం, ఆ టెక్నికల్ డీటెయిలింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ చూపించేటప్పుడు చాలా స్టైలిష్ గా ఉంది. కాకపోతే స్క్రీన్ ప్లే రైటింగ్ ఇంకొంచెం బెటర్ గా రాసుకుంటే బాగుండేది. బట్ ఓవరాల్ గా ఒక డీసెంట్ థ్రిల్లర్ ని ఎలా ప్రజెంట్ చేయాలో డైరెక్టర్ మాత్రం ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా చాలా క్లియర్ గా ఎగ్జిక్యూట్ చేశారు. ఇంకా ఫైనల్గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే, జాక్ రైన్ మెయిన్ 4 season వెబ్ సిరీస్తో కంపేర్ చేస్తే ఇందులో అంత డెప్త్, డీటెయిలింగ్ లేదా మేజర్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఉండదు. ఎందుకంటే వెబ్ సిరీస్కి ఉన్నంత టైం ఈ మూవీకి లేదు కాబట్టి ఒక నార్మల్ ఇండిపెండెంట్ మూవీ లాగా చూస్తే మాత్రం ఇది ఒక వన్ టైం వాచబుల్ మూవీ. ఇదంతా కాదు, కానీ మేము పాస్ట్ 4 seasons చూడలేదు, మరి ఈ మూవీ చూడొచ్చా లేదని అడిగితే అబ్సల్యూట్లీ చూడొచ్చు, నో ప్రాబ్లమ్ అట్ ఆల్. కానీ క్యారెక్టర్తో కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అంతే. అంతకుమించి మీకు పెద్ద ప్రాబ్లమే ఉండదు. ఇంకా రివ్యూ చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా వెబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.